హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఆంధ్రప్రదేశ్ తెలంగాణని కలుపుతూ ఇక్కడ గుంటూరు పంగిడిపల్లి సెక్షన్, విజయవాడ కాజీపేట సెక్షన్లు అనేవి అందుబాటులో ఉన్నాయి. లేదా ఇటు కర్ణాటక మీద నుంచి మన రాయలసీమ ఎక్స్ప్రెస్ ప్రయాణించే ఆ రూట్ కూడా అందుబాటులో ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ని తెలంగాణని కలుపుతూ అత్యంత దగ్గరగా ఉండే మరో రైల్వే లైన్ని ప్రతిపాదించడం జరిగింది. ఈ రైల్వే లైనే తెలంగాణలో చివర్లో ఉండే భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్, ఇటు రాజమండ్రి విజయవాడ సెక్షన్లో ఉండే కొవ్వూరు రైల్వే స్టేషన్, ఈ రెండు రైల్వే స్టేషన్ని కలుపుతూ ఒక కొత్త రైల్వే లైన్ని గత కొన్ని సంవత్సరాల క్రితమే ఇక్కడ ప్రతిపాదించడం జరిగింది. ఇదే ఆ రైల్వే లైన్. ఈ రైల్వే లైను కొన్ని సంవత్సరాలుగా పెండింగ్లోనే ఉంది. అయితే ఈ రైల్వే లైన్కి సంబంధించి రైల్వే శాఖ కూడా ప్రతి బడ్జెట్లో కూడా ఈ రైల్వే లైన్ని పింక్ బుక్లో చూపించడం, అలాగే సర్వేలకి నిధులని సమకూర్చడం జరుగుతుంది. అయితే గత 4 నెలల క్రితం ఈ రైల్వే లైన్కి సంబంధించిన డిపిఆర్ని సిద్ధం చేసి రైల్వే శాఖకి పంపినట్లుగా తెలియచేయడం జరిగింది. అయితే ఈ రైల్వే లైన్ అనేది ఈ రెండు రాష్ట్రాల మధ్యలో ఎందుకు అంత కీలకంగా ఉందంటే, ఈ భద్రాచలం రోడ్ అంటే కొత్తగూడెం రైల్వే స్టేషన్ అనేది సింగరేణి ప్రాంతాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటుంది. ఈ భద్రాద్రి కొత్తగూడెం నుంచి వచ్చే బొగ్గుని దేశ నలుమూలలకి తరలించడానికి ప్రస్తుతం ఈ డోర్నకల్ కాజీపేట్ సెక్షన్, అలాగే ఈ డోర్నకల్ ఇటు విజయవాడ సెక్షన్లు అనేవి అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ డోర్నకల్ ఈ కొత్తగూడెం సెక్షన్ అనేది చాలా బిజీ సెక్షన్. ఇక్కడ గూడ్స్ ట్రైన్స్ యొక్క సామర్థ్యం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్యాసింజర్ రైళ్ల పరంగా చూసుకున్నా కూడా తెలంగాణలో భద్రాచలం రోడ్ కొత్తగూడెం రైల్వే స్టేషన్ అనేది చాలా వరకు వెనుకబడి ఉంది. ప్రస్తుతం ఇక్కడ పెద్దగా రైళ్ల యొక్క సంఖ్య అనేది లేదు. నిత్యం ఒక 4 రైళ్లు వెళ్తూ వస్తూ ఉంటాయి. అన్ని విధాలుగా ఇక్కడ ఈ భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేయాలని, అలాగే ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రాంతాల ప్రజలు ఇటు తెలంగాణకి చేరుకోవడానికి ప్రయాణం అనేది చాలా తేలికగా ఉండాలని ఈ భద్రాచలం రోడ్ కొవ్వూరు రైల్వే లైన్ని ప్రతిపాదించడం జరిగింది. అయితే ఈ లైన్లో కొన్ని మార్పులు అనేవి వచ్చాయి. ఇదివరకు ఈ రైల్వే లైన్ని భద్రాచలం రోడ్ నుంచి కొవ్వూరు వరకు అనుకున్నారు. అయితే ఇక్కడ సింగరేణి కాలరీస్ అలాగే రాష్ట్ర ప్రభుత్వం కలిసి సత్తుపల్లి వరకు రైల్వే లైన్ని అందుబాటులోకి తీసుకువచ్చాయి. ప్రస్తుతం ఈ సత్తుపల్లి భద్రాచలం రోడ్డు మధ్యలో కూడా గూడ్స్ ట్రైన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ కొవ్వూరు రైల్వే లైన్ని ఇక్కడ సత్తుపల్లి నుంచి ప్రతిపాదించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే సత్తుపల్లి నుంచి కొవ్వూరుకి రైల్వే లైన్ని నిర్మిస్తే ఇది చాలా దగ్గరగా అవుతుంది. అలాగే రైల్వే లైన్ని నిర్మించడానికి ఖర్చు కూడా చాలా తగ్గుతుంది. ఫస్ట్ అనుకున్న విధంగా చూసుకుంటే మాత్రం ఇది భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్లో స్టార్ట్ అయ్యి పెనగడప మీదుగా ఇటు సత్తుపల్లి మీదుగా ఇటు కొవ్వూరుకు చేరుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు సుజాత నగర్ మీదుగా ఇక్కడ సత్తుపల్లి వరకు మనకి కొత్త రైల్వే లైన్ అనేది అందుబాటులోకి వచ్చింది కాబట్టి దీనిని సత్తుపల్లి నుంచే ప్రారంభించే అవకాశం అనేది ఉంటుంది. ఈ రైల్వే లైన్ అనేది అందుబాటులోకి వస్తే చాలా ప్రాంతాలకి రైల్వే కనెక్టివిటీ అనేది ఏర్పడుతుంది. అలాగే డెడ్ అండ్ రైల్వే స్టేషన్గా ఉన్న కొత్తగూడెం రైల్వే స్టేషన్కి కూడా రైళ్ల యొక్క సంఖ్య అనేది పెరుగుతుంది. అలాగే ఏదైనా ఇబ్బందులు తలెత్తి ఇటు గుంటూరు సెక్షన్ ఇటు విజయవాడ సెక్షన్ అనేది హైదరాబాద్కి వెళ్ళడానికి క్లోజ్ అవుతే ఈ సెక్షన్ని ఇక్కడ కొవ్వూరు నుంచి భద్రాచలం రోడ్డు మీదుగా డోర్నకల్ మీదుగా కాజీపేట సెక్షన్లకి బండ్లను తీసుకుపోవడానికి ఈ రైల్వే లైన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఇటు వైజాగ్ సైడ్ వెళ్ళే బొగ్గుని డైరెక్ట్గా ఈ భద్రాచలం రోడ్ కొవ్వూరు రైల్వే లైన్ మీదుగానే తీసుకొని వెళ్తే చాలా వరకు దూరం అనేది తగ్గుతుంది. ప్రస్తుతం ఇటు డోర్నకల్కి వచ్చి డోర్నకల్లో లోకల్ రివర్సల్ చేసుకొని ఇటు విజయవాడ సైడు ఇటు విశాఖపట్నం సైడు బండ్లు అనేవి వెళ్తున్నాయి. ఒక్కసారి ఈ లైన్ అనేది కంప్లీట్ అయితే డైరెక్ట్గా షార్ట్కట్లో ఇటు కొవ్వూరు వరకు వెళ్ళిపోవచ్చు. వచ్చే బడ్జెట్లో అయితే దీనికి కొద్దిగా నిధులను సమకూర్చి ఈ పనులనేవి పట్టాలెక్కిస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల ప్రజలకి ఇది ఒక గుడ్ న్యూస్గా మారుతుంది. చూద్దాం వచ్చే బడ్జెట్లోనైనా ఇక్కడ భద్రాచలం రోడ్ కొవ్వూరు రైల్వే లైన్కి ఇక్కడ ప్రభుత్వం నిధులను సమకూరుస్తే ఈ రైల్వే లైన్ అనేది అందుబాటులోకి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ కొవ్వూరు భద్రాచలం రోడ్డు మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.